జై హింద్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైతే సీల్ కవర్ల సంస్కృతి ఉండేదో, ఏదైతే సూట్ కేసుల సంస్కృతి ఉండేదో, తెలుగు వాడిని అవమానించే విధంగా ఉండేదో, దాన్ని చూడలేక అన్న నందమూరి ఎన్టీఆర్ గుండె లోతుల్లోంచి పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ సోదరులారా. ఆ పార్టీ ఒక మంచి నినాదంతో పుట్టడం జరిగింది. కూడు గూడు గుడ్డ నినాదంతో పుట్టి సంక్షేమం అనే పదాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి పార్టీలో మనం అందరూ కూడా ఉన్నందుకు చాలా గర్వంగా అందరూ కూడా ఫీల్ అవ్వాలి. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ఏదో చెయ్యాలి అని తాపత్రయంతో ఉండే మనిషి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సోదరులారా. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసినట్లయితే ఈ రాష్ట్రంలో సునామీ తప్పదు సోదరులారా. అతి తొందరలోనే ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడడం ఖాయం సోదరులారా. చరిత్ర చూసుకుందాం ఒకసారి. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతికొచ్చిన తర్వాత ఒక్కసారి చూసుకున్నట్టయితే సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని రోజు రోజుకి కూడా పెంచుకుంటూ అలాగే సంపదను కూడా సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి వ్యక్తి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ రోజుకి కూడా తెలంగాణలో 60% ఆదాయం వస్తుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను సోదరులారా. తద్వారా 2004లో ఓడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని బాగు చేయగల సత్తా సమర్థత ఉంది కాబట్టి ఆ రోజు నమ్మి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడం జరిగింది సోదరులారా. చేసిన దగ్గర నుంచి కూడా నిలువ నీడ లేని పరిస్థితుల్లో బస్సులో పరిపాలన సాగించి ఈ రాష్ట్రాన్ని రోజు రోజుకి కూడా అభివృద్ధి చేసుకుంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొని అక్కడ 33,000 ఎకరాలు 29,000 రైతు కుటుంబాలతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దారాదత్తం చేశారంటే ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నమ్మకం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను సోదరులారా. అదే కాదు 72% పోలవరాన్ని పూర్తి చేసుకుని ఈ రాష్ట్రంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసుకుని 100 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేసుకుని ఈ రాష్ట్రాన్ని రోజు రోజుకి కూడా అభివృద్ధి చేస్తూ ప్రపంచం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్న తరుణంలో నమ్మబలకి సాధ్యం కాలేని హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మబలికి 151 సీట్లు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించిన అవసరం ఉంది సోదరులారా. 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసిన మాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన మాట వాస్తవం కాదా? ప్రజా వేదికని కూల్చేయడం ద్వారా, అలాగే నిత్యావసర వస్తువులు పెంచేయడం ద్వారా, అలాగే రోజు రోజుకి కూడా కరెంటు బిల్లులు పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఇవి సామాన్య మానవుడి మీద అధిక భారం మోపుతూ ఈ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊపిలో కూరు చేసి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం మోపిన మాట వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఆయన ఇవన్నీ కూడా తట్టుకోలేక అసెంబ్లీలో ఆయన ప్రశ్నిస్తే ఇంటి దగ్గర అమ్మని కూడా వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఆయన ఒకటే బాధపడ్డారు, ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి 18 గంటలు పనిచేస్తున్న నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం నాకుంది. ప్రజలు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రాష్ట్రం గురించి పోరాడుతానని మళ్ళీ నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే సీఎం అడుగు పెడతానని ఒక శపథం చేశారు. ఆ శపథం ఎవరి గురించి? మన గురించి,
మన భావితరాల భవిష్యత్తు గురించి కాబట్టి ఆ శపథాన్ని నెరవేర్చాలి అంటే మనం అందరూ కూడా ఒక్కింత ఆలోచించి ఎలక్షన్లు అయ్యే వరకు కూడా చాలా బాధ్యతగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా మీ అందరూ కూడా కష్టపడి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సోదరులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. యనుమల రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం.